ప్లాన్కి 11 డేస్కి ప్లాన్ చేసాము. వాటికి ఏమేమి లగేజ్ తీసుకెళ్లాలో చూపిస్తాను రండి. ఇందులో నా బట్టలు, నా పిల్లల బట్టలు ఉన్నాయండి ఈ లగేజ్లో. ఇందులో మా హస్బెండ్ బట్టలు ఉన్నాయి. కెమెరా సంబంధించిన ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చి కిచెన్, మీకు తెలుసు కదా మేము కిచెన్ బయట చేసుకుంటాము. ఇదంతా కిచెన్ ప్యాకేజ్. ఇంకా వాటర్ బాటిల్, స్నాక్స్, కార్ బెడ్ ఈ కార్లో ఎలా ఫిట్ అవుతాయో చూపిస్తాను రండి. ఓకే, చూసారు కదా ఆల్ సెట్ లగేజ్ అంతా. మన హోండా సిటీలో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అన్నట్టు. చలో లెట్స్ స్టార్ట్. చూసారు కదా, ఇది మా క్యాంపింగ్ స్టవ్. ఇది హాన్ స్కాన్ ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, comes the flame. Hi friends, welcome back to Guna, Rupa travel vlogs. చెప్పు. ఏం చెప్పాలా? ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నౌ వీఆర్ రెడీ ఫర్ అనదర్ లాంగ్ ట్రిప్. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న మనం? గుజరాత్. యా, ఫ్రమ్ బెంగళూరు టు గుజరాత్. పిల్లలకి దసరా సెలవులు ఇచ్చారు. సో టుడే ఈజ్ 14th of October. సో ఇప్పటి నుంచి మనం 10 nights 11 days ఇన్ కార్ రోడ్ ట్రిప్ టు గుజరాత్. సో మనం ఫస్ట్ డే యాక్చువల్గా స్టార్ట్ అయ్యే మార్నింగ్ బెంగళూరు నుంచి. సో ఆల్మోస్ట్ లైక్ ఒక 150 kilometers వరకు వచ్చేసాము. సో యాజ్ యూజువల్ తెలుసు కదా మాది కుకింగ్ కూడా ఉంటుంది. సో వేర్ స్టార్టెడ్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇప్పుడే ఒక హైవే నుంచి ఒక చిన్న జస్ట్ పక్కన ఒక ప్లేస్లో ఆగున్నాము. సో ఇక్కడ మనం కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ విల్ రెజ్యూమ్ అవర్ జర్నీ. చూసారా హైవే జస్ట్ కనబడుతున్నా మీకు, వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి కదా. యా, హైవే నుంచి పక్కన వచ్చాము. ప్రస్తుతానికి వచ్చి యాక్చువల్గా తుమ్కూరు క్రాస్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఇంకా చిత్రదుర్గకి ఒక 80 kilometers అనుకుంటా అక్కడ ఉన్నాము ప్రస్తుతానికి. సో యాక్చువల్గా మేము చెప్పలేదు కదా, గుజరాత్ అంటే ఒకే రోజులో అయితే గుజరాత్కి అయితే వెళ్ళలేము కదా. యా, సో ఒకే రోజులో అయితే గుజరాత్కి వెళ్ళలేము కదా. సో యాక్చువల్గా వీఆర్ గోయింగ్ ఇన్ 2 days. లైక్ సూరత్కి వెళ్తున్నాం ఫస్ట్ పాయింట్. ఈరోజు అయితే మాత్రం పూణే వరకు అనుకుంటున్నాను. చూద్దాం, పూణే వరకు వచ్చి బెంగళూరు నుంచి అంటే మా ఇంటి దగ్గర నుంచి 850 kilometers వరకు ఉంది. సో 850 kilometers డ్రైవ్ చేయగలుగుతామా లేదా చూడాలి. ఒకవేళ కుదరకపోతే అంతకు ముందు సతారా అని ఒక ప్లేస్ ఉంది, ఒక 100 kilometers కంటే ముందర. సో అక్కడైతే హాల్ట్ అవుదామని అనుకుంటున్నాను. మోస్ట్లీ సతారా అనుకుంటున్నా, కానీ పూణే లెట్స్ సీ మనం ఎంతవరకు వెళ్తామనే దాన్ని బట్టి. ఇక్కడ మన బ్రేక్ఫాస్ట్ సెటప్
సరే ఒక నైస్ ప్లేస్ దొరికింది ఇక్కడైతే. ఒక ఎవరో ఒక మంచిగా ల్యాండ్ ఐ మీన్ ఫ్లాట్ సేల్ అనుకుంటే ఇక్కడ వచ్చారు. హియర్ కమ్స్ మై బుడ్డీ డార్లింగ్. హలో, సే హాయ్. సీ హియర్, సే హాయ్. సే హాయ్ డార్లింగ్. ఏం టిఫిన్ చేస్తున్నావు బాబా? ఎవరి ఫేవరెట్ ఉప్మా. వైజాగ్ ట్రిప్ వెళ్ళినప్పుడు కూడా ఉప్మానే చేసుకున్నాం. ఉప్మా ఉప్మా ఇంటి దగ్గర నుంచి యాక్చువల్గా కారం లాంటిది చేసుకున్నాము. సో కర్రీ ఏం ప్రిపేర్ చేయట్లేదు, ఓన్లీ ఉప్మా చేసుకొని తినేసి లైట్గా స్టార్ట్ అయిపోదాం. మనం వాట్ ఆర్ యు డూయింగ్? యు డూయింగ్ కలరింగ్. మా పిల్ల చూసారా, అందరం మేము ఫుడ్లో ఉంటే ఇది మాత్రం కలరింగ్ వేసుకుంటుంది బుడ్డిది. ఆనియన్స్ చూసారు కదా, వేడి వేడి ఉప్మా రెడీ. విండ్ మిల్స్ చిత్రదుర్గలో యాక్చువల్గా చాలా ఉన్నాయి విండ్ మిల్స్. సో ఈ రోడ్లో వచ్చిన వాళ్ళు యాక్చువల్గా కొంచెం ఓపుకుంటే నడవచ్చు కొండపైకి, చాలా దగ్గరలో ఉన్నాయి. దగ్గరగా చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి, కొంచెం ఓపుకున్న వాళ్ళు. కదా బ్రేక్ఫాస్ట్, పిల్లల డ్యాన్స్లు అని. సో జర్నీ కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. లైక్ ప్రస్తుతానికైతే 350 కిలోమీటర్స్ అయిపోయింది ఈ రోజుకి అది ఇప్పటి వరకు. సో ఆల్మోస్ట్ టైం వచ్చి 12:30 అవుతుంది. సో ఎర్లీ మార్నింగ్ లేసాను కదా, సో కొంచెం టైర్డ్గా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ దాకా అట్లా పడుకునేసాను ఒక దావణగిరి దగ్గర. సో ఇప్పుడు మనం దావణగిరి, చిత్రదుర్గ దావణగిరి క్రాస్ అయిపోయాము. ప్లస్ ఇప్పుడు రాణిబెన్నూరు కూడా క్రాస్ అయిపోయి నెక్స్ట్ హుబ్లీ వచ్చి 80 కిలోమీటర్స్ ఉంది. ఓకే, సో అది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. పిల్లలు ఆడుకుని పడుకుంటే పోయారు వాళ్ళు. ఆల్మోస్ట్ లైక్ టెంపరేచర్లు వచ్చి 35 డిగ్రీస్ ఉంది. సో లంచ్ కూడా చేసుకుందని అనుకున్నాము, కానీ అంత వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇంత వేడిలో మనం బయట వండుకొని తినడం అంటే మరీ అంత కష్టంగా చేయాల్సిన అవసరం లేదు కాబట్టి. సో విల్ సీ వన్ గుడ్ హోటల్ ఫర్ లంచ్ మేబీ. రోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే మొత్తం 6 లేన్ హైవేనే ఉంది. సో ప్రస్తుతానికైతే రోడ్డు వరకు అయితే ఎక్కడ ఇబ్బంది అయితే ఏం లేదు. చూద్దాం, పూణే అయితే ఇంకా ఎగ్జాక్ట్లీ ఇప్పుడే 500 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో మనం ఇంకా అంత కాకుండా ఇంకొక 400 కిలోమీటర్స్ జర్నీ చేద్దాం. సో దట్స్ హౌ ద టుడేస్ ప్లాన్. బెల్గావి 99, ముంబై 580, సిటీ 2 కిలోమీటర్. ఫుడ్ వచ్చింది అక్కడ, అదేనా? అదే అంటే బోర్డు అంటే చూపించింది. అదే
నాను నో టెల్ సే చీజ్. No cheese. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. హోటల్ రాజ్ రెస్టారెంట్ అంటే ఓకే, కొంచెం నార్త్ ఇండియన్ స్టైల్. సో రోటీ కర్రీ అంతా తినేసాము. సో ఇది యాక్చువల్గా ఎగ్జాక్ట్లీ హుబ్లీ కదా బాబా, హుబ్లీకి తర్వాత ఉన్నాము. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మేము వెళ్ళాలనుకున్న ప్లేస్కి ఇంకా 312 కిలోమీటర్స్, 5 hours 48 minutes చూపిస్తుంది యాజ్ పర్ ద మ్యాప్. సో 8 o'clock అలా రీచ్ అయిపోతాం. ఎనీవేస్ మేము అనుకున్న టార్గెట్ కూడా అదే. సో ఆల్ సెట్. రోడ్ కూడా హుబ్లీ వరకు లగ్జరీ. హుబ్లీ నుంచి కొంచెం రోడ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది, చూద్దాం ఇంకా ముందు వెళ్తే ఎలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ధార్వాడ్, తర్వాత బెల్గావి, కొల్లాపూర్, మహారాష్ట్రలోకి ఎంటర్ అయిన తర్వాత కొల్లాపూర్, తర్వాత సతారా, తర్వాత పూణే. సో మోస్ట్లీ సతారాలో స్టే చేస్తాం అన్నట్టు. సో దట్స్ అ ప్లాన్. లెట్స్ స్టార్ట్. లెట్స్ సీ ద కిడ్స్. హలో కిడ్. Let's start. Let's go. We can talk anyway. ఏ కలర్ బాబా అది? అది కూడా సేమ్ కదా, అది కొంచెం గ్రే అనుకుంటా. గ్రే కలర్ అది, మన కలర్ కాదు. మన కాలో కానీ సేమ్ కర్ణాటక జీరో జ్యూస్ హోండా సిటీ అంటే సేమ్. Anna, where are we going now? Hey, you know. Yes. Tell me the name. Gujarat. Okay. Then you don't know. Yes. So what is your favorite fruit? What is your favorite fruit? Strawberry. Strawberry is Manu's favorite fruit. Okay. Hero with two. Sir, ఇక్కడ palace. ముంబై 493, పూణే 331, సతారా 211. మనం ఇప్పుడు సతారాకి వెళ్తున్నాము. Satara. Satara 211. మళ్ళీ సిగ్గులు ఎక్కడ నువ్వు అంటే చూడు. మీ క్లాస్లో నీకు ఇష్టమైన 2 friends నేమ్ చెప్పు. మీ క్లాస్లో ఒక 2 చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు. ఫస్ట్ చెప్పు. ఓకే, మీ టీచర్ నేమ్ చెప్పు. మీ టీచర్ చెప్పు. చెప్పవా? చెప్పవా? నువ్వు స్కూల్కి వెళ్తున్నావు లేదా ఎక్కడికి వెళ్తున్నావు? ఈ స్కూల్ అయితే వెళ్తున్నావు. Manu is a bad girl. మనీ బెంగళూరు నుంచి గుజరాత్లో ఉన్న సూరత్ ఉన్న ప్లేస్ వెళ్ళి చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మేము బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాము. ఎక్కడికంటే గుజరాత్లో ఉన్న సూరత్ ఉన్న ప్లేస్కి వెళ్తున్నాము. కానీ బెంగళూరు నుంచి సూరత్కి 1250 kilometers ఉంది. కానీ ఒకే రోజు పోలేం కాబట్టి 2 daysగా స్ప్లిట్ చేసుకున్నాము. యాక్చువల్లీ మిడిల్ పాయింట్ వచ్చి పూణే, కానీ బెంగళూరు నుంచి పూణే వచ్చి 850 kilometers ఉంది. కాబట్టి అది కూడా లాంగ్ అవుతుంది. కాబట్టి మా మిడిల్ పాయింట్లో ఇంకొక సతారా ప్లేస్ అనే ఉంది. అదైతే బెంగళూరు నుంచి సతారా 750 kilometers ఉంది. అది ఫస్ట్ డే వచ్చి బెంగళూరు టు సతారా అండ్ డే 2 వచ్చి సతారా నుంచి సూరత్కి ప్లాన్ చేశాము. సూరత్లో ఏం ఫేమస్ మీకు తెలుసా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. Maratha Palace, very nice. తిరుపతి శివాజీ వాళ్ళ ఫొటోస్ కూడా ఉన్నాయి ఇక్కడ.
మరాఠా ప్యాలెస్ కదా, సో దానికి తగ్గట్టుగానే ఉంది. ఇట్స్ వెరీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రూమ్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడు మేమైతే ఏసీ డీలక్స్ రూమ్ బుక్ చేసాము. సో ఇప్పుడు ఆ రూమ్ చూపిస్తాం మీకే. వి బుక్ 201. హియర్ కమ్స్ ద రూమ్. బోట్స్ కూడా ఇచ్చారు. రెస్ట్ రూమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇప్పుడు వచ్చేంత ఫ్రెష్ అయిపోయాము. సో డిన్నర్ కూడా ఇక్కడ ఆర్డర్ చేసాము. సో ఒక వెజ్ బిర్యానీ చెప్పినాము. సో లైట్గా తినేసి పిల్లలు కూడా, పెద్ద పాప పడుకునేసింది, చిన్న పాప ఉంది. సో అది వచ్చేయాలనుకున్నానంటే పూణేకి ఇంకా మేమున్న ప్లేస్ నుంచి, ఇప్పుడు మేమున్న ప్లేస్ వచ్చి సతారా. ఇది వచ్చి హోటల్ మరాఠా ప్యాలెస్. రూమ్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఏసీ డీలక్స్ రూము 1800 రూపీస్కి వచ్చింది. నేను ఆన్లైన్లో బుక్ చేశాను మేక్ మై ట్రిప్లో. సో ఎవరైనా పూణేకి వెళ్ళాలనుకున్న వాళ్ళు, అంటే ఒకవేళ అంత దూరం వెళ్ళలేక మధ్యలో ఒక పిట్ స్టాప్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రం ఈ హోటల్ అయితే స్టే చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఓకే, హోటల్ మరాఠా ప్యాలెస్ సతారా. యాక్చువల్గా ఈ టౌన్ పేరు వచ్చి సతారా. ఓకే, ఇక్కడ నుంచి పూణే వచ్చి ఇంకా అగైన్ నాకు 120 కిలోమీటర్స్ అనుకున్నా. అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం దాని గురించి, నెక్స్ట్ Day 2 గురించి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. గుజరాత్, ఇట్స్ వెరీ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఆర్ కమింగ్ అప్. ఎందుకంటే ఇంకా మంది ఫస్ట్ డేనే కదా, ఇంకా 10 days ఉన్నాయి. సో హోప్ఫుల్లీ విల్ ఎంజాయ్ అండ్ ఏంటంటే మెయిన్ సేఫ్గా వెళ్ళేసి రావాలి. దట్స్ ద మెయిన్ థింగ్. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. Bye bye.